అకార్డింగ్ టు మీ డాక్టర్స్ ఆర్ నాన్ జడ్జ్మెంటల్. నువ్వు ప్రాబ్లంతో వచ్చినప్పుడు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలి తప్ప నిన్ను నువ్వు ఎందుకు చేసావు ఏం చేసావు అని నేను నీ పేరెంట్ని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు హెల్ప్ యూ అండ్ నాట్ టు రిపీట్ దిస్ ప్రాబ్లం. వాళ్ళకి రిపీట్ చేయొద్దు అంటే వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక పిల్ వేసుకుంటే అయిపోతుంది. యూసేజ్ ఆఫ్ ఐ పిల్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎప్పుడు యూజ్ చేయాలో ఎప్పుడు యూజ్ చేయొద్దో తెలీదు. సో మోర్ దెన్ ప్రెగ్నెన్సీ కన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది చాలా డేంజరస్ అనేది విషయం అందరికీ తెలియాలి. ఎగ్జాంపుల్, నిన్ననే ఒక అమ్మాయి వచ్చింది. షీ వాజ్ వెరీ వరీడ్. షీ సెడ్ లైక్ తనకి ఒక మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, షీ నో ద ఓవ్యులేషన్ పీరియడ్స్ గురించి కూడా తెలుసు. అంటే ఈ టైంలో చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఎక్కువ అని కూడా తెలుసు. అయినా కూడా షీ హ్యావ్ అటెంప్టెడ్ దాట్ అండ్ షీ సెడ్ షీ సో వరీడ్ షీ మిస్డ్ 1 week పీరియడ్స్ అని. దెన్ ఐ సెడ్ ఓకే, జస్ట్ చెక్ ద ప్రెగ్నెన్సీ టెస్ట్, బేసిక్ టెస్ట్, దాని తర్వాత చూద్దాం అన్నాను. షీ వాజ్ లిటరలీ షివరింగ్. ఇప్పుడు పాజిటివ్ వస్తే ఏంటి డాక్టర్ అని, పాజిటివ్ వస్తే దట్స్ వాట్ యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ ఇఫ్ యూ విల్లింగ్ అని అడిగితే నో మై పేరెంట్స్ షుడ్ నాట్ నో అని అంటే, దెన్ ఐ సెడ్ వాట్ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్. షీ సెడ్ షీ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్, ఈవెన్ షీ డోంట్ వాంట్ టు టెల్. అతనికి కూడా చెప్పాలనుకోవట్లేదు.